హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఇప్పుడే వచ్చిన ముఖ్యమైన ప్రకటన అంటూ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారుల నుంచి డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కొత్తగా పెన్షన్లకు అర్హులైన వ్యక్తులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రసావంధుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇక గురువారం సచివాలయంలోనే మంత్రి కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులతో మంత్రి శ్రీనివాసు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక పెన్షన్దారులు పెన్షన్ పంపిణీ సమయంలో గ్రామంలో 1-2 నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని, వరుసగా 3 నెలల పాటు గ్రామంలో అందుబాటు లేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా ఆపేస్తారని, తర్వాత కాలంలో వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి తిరిగి పెన్షన్ పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక అనారోగ్య కారణాలతో పూర్తిగా మంచానికి లేదా వీల్ చైర్కే పరిమితమైన వారు పొందే పెన్షన్లలో, వికలాంగుల పెన్షన్లలో అనేక మంది అనర్హులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటినీ పునఃసమీక్షించి సంబంధిత శాఖ అధికారులతో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్న కుటుంబాలకు పెన్షన్లను రద్దు చేశారు. 25,000 లోపు జీతాలు ఉన్న ఉద్యోగుల ఇళ్లలో పెన్షన్లను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగుల్లో చిన్న చితక ఉద్యోగులు చేస్తున్నారనే సాకుతో లక్షలాది మందికి వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను తొలగించింది. రేషన్ కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ ఒకే యూనిట్గా పరిగణించడంతో ఈ సమస్య ఏర్పడింది. ఇక కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇంట్లో వృద్ధులు, గ్రామాల్లోనే నివాసం ఉన్న పెన్షన్లు రద్దు చేశారు. ఇక పట్టణాల్లో నామమాత్రపు జీతాలతో పనిచేస్తూ తమ వల్ల కుటుంబాలకు పెన్షన్ భరోసా కోల్పోయిన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 లక్షల మంది అనర్హులకు సామాజిక పెన్షన్లు అందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసు అసెంబ్లీలో గురువారం ప్రకటించారు. ప్రభుత్వం వద్ద కొత్తగా 2.5 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. ఇక మంత్రి సమాధానంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకుని అనర్హులకు పెన్షన్ల పంపిణీపై ఏమి చర్యలు తీసుకుంటున్నారని, వికలాంగుల పెన్షన్లలో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై ఏం చేస్తున్నారని మంత్రిని ప్రశ్నించారు. పెన్షన్ల అర్హత మీద కొత్త ప్రభుత్వం జరిపిన పరిశీలనలో 3 లక్షల పెన్షనర్లకు అర్హత పొందాయని, మరో 2.5 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. అర్హత లేని వారికి చెల్లించటం, వికలాంగుల్లో అర్హత లేని వారికి ధృవీకరణ ఇచ్చారని, వాటిని సరిచేయాలని స్పీకర్ సూచించడంతో చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరణ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో 8 లక్షల మందికి వికలాంగుల పెన్షన్లు ఉన్నాయని, వాటన్నిటినీ వెరిఫై చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలతో తనిఖీలు చేయిస్తున్నట్లు తెలిపారు. పెన్షనర్లలో భార్యాభర్తల్లో ఎవరైనా మరణిస్తే స్పౌస్ పెన్షన్ జారీ చేసేందుకు, అలాంటి వారి బకాయిలు చెల్లించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు.